హలో ఫ్రెండ్స్, మీ ఆశీషేరిని ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ కూడా టింగ్ టింగ్ అని కొట్టాను. ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను. అండ్ విషయానికి వస్తే, ఏదైతే ముంబై ఢిల్లీకి మధ్య మ్యాచ్ హోరీ హోరీగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు ట్విస్టులతో కూడిన మ్యాచ్ అనమాట. రోహిత్ శర్మ బ్యాటింగ్ లో అంతగా ఆకట్టుకోకపోయినా సరే తన కెప్టెన్సీ సూచనలు చెప్పాను, చాలా సార్లు చెప్పాను. ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ సూచనలు గాని, సలహాలు గాని చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అదే జరిగింది. ఆయన ఇచ్చిన సూచనలు మనోడు హార్దిక్ పాండ్యా పాటించి ఏదైతే ఇంపాక్ట్ ప్లేయర్ గా కరుణ్ శర్మ, చాలా 38 ఏళ్ళ మనిషి అన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ముందు చెన్నైలో కూడా ఆడాడు. అండ్ ఆ మనిషి వచ్చి మ్యాచ్ లాగేస్తున్నాడు డీసీ నుంచి. అండ్ ఇంకో మనిషి ఏంటంటే అవతల పక్క ఢిల్లీలో ఉన్న ప్లేయర్ కరుణ్ నాయర్ అన్నమాట. ఈ మనిషి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నెవర్ గివ్ అప్ అని నేను ఇప్పుడు ఎందుకంటున్నానంటే, ఆ టెస్ట్ లో 300 కొట్టాడు. చాలా మంది తనకి అవకాశాలు ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. తన అవకాశం కోసం అడిగాడు కూడా చాలా సార్లు. కానీ ఎవరు కూడా అతని వైపు చూడలేదు. అండ్ ఏంటంటే అవకాశాలు ఇచ్చుంటే మాత్రం మరో సేవగా అయ్యేవాడని నా అభిప్రాయం అయితే. ఆ చూసాం మనం విజయ్ అజయ్ ట్రోఫీలో ఏంటంటే మామూలుగా కాదు, 6 మ్యాచ్ల్లో 5 సెంచరీలు అండ్ ఒకటి 44 నాట్అవుట్. ఆ కోపం, ఆ కసి అంతా ఈ మ్యాచ్ లో చూపించాడని చెప్పుకోవచ్చు. ఇంకా బొమ్రా బౌలింగ్ అయితే ఉతికి ఆరేసాడు భయ్య. నేను బొమ్రాని తక్కువ చేసి మారట్లేదు, అంటే ఆ కసి అలా ఉంది. ఎవరు వేసినా అలా కొడుతున్నా మనిషి. ఇంకా దురదృష్టవశాత్తు అవుట్ అయిపోయాడు శాంతర్ బౌలింగ్ లో. అండ్ నైజీరియా మ్యాచ్ అయితే మాత్రం మంచి ట్విస్టులతో వెళ్ళిందని అనుకుంటాను. అండ్ ముంబై ఈజ్ బ్యాక్. ముంబై ఫ్యాన్స్ కి అయితే ఫోన్ కాల్ వచ్చేసాయి. లాస్ట్ ఓవర్ లో 3 రన్అట్లు మాత్రం అబ్బా. ఇంకేంటంటే అయితే కొంతమంది అంటున్నారు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు, కానీ బుర్ర ఉండాలి వాళ్ళకి. మ్యాచ్ ఫిక్సింగ్ అన్నాక మాత్రం ఒక పక్క వికెట్లు పడుతున్న కొలది ఒత్తిడి పెరుగుతుంది కదా, ఆ ఒత్తిడిలోని వికెట్లు పడిపోయే వాళ్ళకి. అండ్ ఏంటి ఆ ప్రెజర్ వల్ల వాళ్ళు రన్అట్లు అయ్యారు. ఓకేనా. అండ్ నైట్ జరిగిన మ్యాచ్ లో మీకు ఏమనిపించింది ఏంటి? ఆ కరుణ్ శర్మ గురించి అలాగే కరుణ్ నాయర్ గురించి కామెంట్ చేయండి. అంటే మేము ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ఎవరైనా సరే కామెంట్ చేయాలి. రోహిత్ శర్మ గురించి కామెంట్ చేయండి. జై హింద్.